ఈ వేసవి కానుకగా మన టాలీవుడ్ నుంచి వచ్చిన తొలి పాన్ ఇండియా సినిమానే పెద్ది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ సినిమా భారీ లెవెల్లో విడుదలైంది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో రివ్యూలో చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది ఈ బుధవారం ప్రీమియర్స్తో థియేటర్లోకి రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అయితే ఈ సినిమా ఇన్సైట్ రిపోర్టు ఎలా ఉందో తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవర్ఫుల్ టైటిల్తో స్టార్ట్ అయిన పెద్ది ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని సమాచారం. సినిమాలో వచ్చే పాటలు, ఫన్ ఎలిమెంట్స్, క్రికెట్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని తెలుస్తుంది. జాన్వీ కపూర్ తన గ్లామర్తో అలరించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ థియేటర్లలో పూనకాలు తెప్పించే విధంగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారని టాక్ వినిపిస్తుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ సూపర్బ్గా ఉందని ఇన్సైట్ రిపోర్టు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సినిమా కథ ఆంధ్ర నుండి ఢిల్లీకి చేరుకుంటుంది. అయితే అక్కడి నుండి కథనం కాస్త నెమ్మదిగా సాగుతుందని, మొదటి భాగంలో ఉన్నంత వేగం ఇక్కడ కనిపించదని, కథ డిమాండ్ మేరకు కొన్ని ఎమోషనల్ సీన్స్ కారణంగా స్క్రీన్ ప్లే కాస్త స్లో అయినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ సినిమా చివరి 30 నిమిషాలు వచ్చే రేస్ ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడతాయని, సినిమాకు ఇవి పెద్ద అసెట్ అని అంటున్నారు. రామ్ చరణ్ నటనకు ఎవరైనా కంటతడి పెట్టాల్సిందేనట. బెస్ట్ యాక్టర్గా అవార్డు కూడా వస్తుందని, రెహమాన్ మ్యూజిక్కు సినిమా రేంజ్ని పెంచుతుందని తెలుస్తుంది. బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్కు మంచి మార్క్స్ పడతాయని తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే పెద్ది ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా సాగుతుందని సమాచారం. అయితే రామ్ చరణ్ వన్ మ్యాన్ షో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇందులో చరణ్ కనబరిచిన నటన, డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కరితో థియేటర్లలో చప్పట్లు కొట్టిస్తాయని వీక్షకులు చెబుతున్నారు. బుచ్చిబాబు సనా టేకింగ్, చరణ్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ మెగా అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటిదని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మరి వారి అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. సినిమా విషయంలో బుచ్చిబాబు చెప్పినట్టే ఆడియన్స్ని అటు ఇటు చూడకుండా ఆద్యంతం తెరవైపే చూసే సాలిడ్ మాస్ ఎలిమెంట్స్తో, క్రేజీ స్క్రీన్ ప్లేతో సినిమా పరుగులు పెడుతుంది. అలాగే సినిమాలో ఎలివేషన్స్, కొన్ని ట్విస్ట్స్ బాగా ఎగ్జైట్ చేస్తాయి. ఇక వీటికి మించి బుచ్చిబాబు మార్కు కొన్ని కొత్త ఆలోచనలు, స్పోర్ట్స్ రిలేటెడ్ సినిమాల్లో కనిపించే మాస్ సన్నివేశాలు తరహాలో ఇందులో కూడా ఉన్నాయి. ఇక నటీనటుల్లో అయితే మొట్టమొదటిగా చెప్పాల్సింది రామ్ చరణ్ గురించే. తన హీరో నుంచి బుచ్చిబాబు ఏ తరహా పెర్ఫార్మెన్స్లను చూపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి పెద్దిలో కూడా మాస్ యాక్షన్తో నెవర్ బిఫోర్గా రామ్ చరణ్ తన నటనతో షాక్ ఇచ్చాడు. ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ పెద్ది మాస్ యాక్షన్ ఎమోషన్స్తో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అని చెప్పవచ్చు. తన కెరీర్లో మరోసారి రామ్ చరణ్ తనలోని నటుడితో మెప్పిస్తాడు. ఖచ్చితంగా చిట్టిబాబు తర్వాత పెద్దిగా ఆడియన్స్కి గుర్తుండిపోతాడు. ఇక కదిలించే ఎమోషన్స్, మంచి మాస్ మసాలా, స్పోర్ట్స్ సీన్స్ సినిమాలో ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తాయి. అయితే కొంచెం రొటీన్ కథ, కొన్ని చోట్ల ఓకే అనిపించే సీన్స్ ఇందులో కనిపిస్తాయి. సో ఇవి పక్కన పెడితే ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.